అధ్యాయము 19వ వచనంలో ఇశ్రాయేలుకి దేవుడు ఏమి చెప్పాడో చదువుదాం. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి నేను మీ ఎదుట ఉంచాను. భూమి ఆకాశములను మీ ఎదుట జీవమున్నది, రెండవది మరణమున్నది. నువ్వు ఒకవేళ జీవం పోయే మార్గాలలో నువ్వు వెళ్ళావనుకో నీకు జీవం ఉంటుంది, మరణం రాదు. ఒకవేళ నువ్వు జీవం వదిలిపెట్టి మరణమైన మార్గానికి వెళితే నీకు మరణం వస్తుంది అన్నాడు. తర్వాత ఆశీర్వాద మార్గం అన్నది. నువ్వు ఆశీర్వాద మార్గాలకు వెళితే నువ్వు ఆశీర్వాదం వస్తుంది, లేదంటే శాపం అనే మార్గాలకు వెళితే మా శాపం వస్తుంది. ఇశ్రాయేలులారా, రెండు మార్గాలు మీ యందు ఉన్నాయి. మొదలు జీవ మార్గము వెనక మరణమైన మార్గం అన్నది, మొదట ఆశీర్వాద మార్గము శాప